సిలువలో పాపక్షేమం బాసిల్లెను సిలువలో పాపక్షేమం యేసు ప్రభుని దివ్యక్షేమం యేసు ప్రభుని దివ్యక్షేమం బాసిల్లెను సిలువలో పాపక్షేమం కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసునామం వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాం. బైబిల్ స్టడీలో మనం ఆఖరి వచనాలకు వచ్చున్నాం. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం ఆఖరి వచనం 5వ వచనం ఇవాళ మనం ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ ఈ వచనాలకు వచ్చేసరికల్లా దావీదు మారిపోతాడు. ఎవరు మారిపోతారు? దేవుడు ఎప్పుడు మారడు, కానీ మనమే పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాం. దావీదు మొదటి వచనాలు ద బుక్ ఆఫ్ Psalms 13th chapter. We are studying Bible study and the last verse. I think in English you have even 6th verse, but in Telugu we have 5th verse as both 5th and 6th. ఆఖరి వచనం వచ్చేసరికల్లా దావీదు దేవా నా కనులకు వెలిగిమ్ము అంటే ఈ 5వ వచనంలో ఒక డిక్లరేషన్ వచ్చేస్తాడు దావీదు. He comes to one declaration and he says and he comes to a declaration and he trusts in God's mercy. దేవుని యొక్క కృప కోసం ఎదుగుతాడు. అందుకే చూడండి ఏమంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచా అంటాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నేనైతే అని ఎందుకు అన్నాడు? ఆయనకి ఎవరు లేదా? నేనైతే నీ కృపయందు నేను నమ్మిక ఉంచా. ఫైనల్ గా నాకు ఒకళ్ళతో పని లేదు ప్రభువా, నా కుటుంబం నమ్ముతుందో లేదో నీ కృపయందు, నా సామ్రాజ్యం లేకపోతే నా రాజ్యం లేకపోతే నా రాజ్యంలో ప్రజలు వాళ్ళందరూ నీ కృప కోసం వెతుకుతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం or even my people in my kingdom will trust in your mercy or not,
but I trust in your mercy. That is where he comes to a conclusion in the last words. So after his prayer, he comes to a confidence and trust. చివరికి వచ్చేసరికల్లా ఒకలాంటి ఆయనలో దేవుని యందు విశ్వాసం పెరిగిపోయింది. మొదటి వచనాలు ఏమంటాడు? ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు, ఎన్నాళ్ళు దాక్కుంటావు, ఎన్నాళ్ళు నా మనసులో నేను చింతపడాలి అన్నటువంటి దావీదు ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీ కృప కోసం వెతుకుతున్నా. వాట్ ఈస్ గ్రేస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? గ్రేస్ ఈస్ గాడ్స్ ఫేవర్. కృప అనగా ఏంటి? మరియమ్మ గర్భవతిగా ఉండగా ఏమంటే దూత వచ్చి నీవు దేవుని వలన కృప పొందితివి అంటుంది. కృప, యు ఆర్ బీన్ ఫేవర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. సో వాట్ ఈస్ గ్రేస్ మీన్స్ ఇట్ ఈస్ గాడ్స్ ఫేవర్ అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ గ్రేస్ అనే మాట గ్రేషియా అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. గ్రేషియా అనే మాటకు అర్థం ఏంటంటే ఫేవర్ అని అర్థం. సో ఇక్కడ దావీదేంటి? నేనైతే అంటే ఆయన భూత భవిష్యత్తు వర్తమానాల కాలాలు మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని వెదర్ ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ ఆర్ వెదర్ ప్రెసెంట్ ఆర్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్, ఐ ట్రస్ట్ ఓన్లీ అపాన్ యువర్ గ్రేస్. నీ కృప కోసం మాత్రమే నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటాడు. అంటే ఈ యొక్క మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇక నాకు ఇంకా వేరే ఆధారం లేదు. దెర్ ఈస్ నో అదర్ వే ఫర్ మీ, ఓన్లీ యాక్సెప్ట్ ట్రస్టింగ్ ద లార్డ్. ఆ మైండ్ సెట్కి వచ్చేస్తాడు తను. వచ్చేసి ఎందుకు ఇప్పుడు in the first verses he was very much depressed. In the first and second verse we see that he is very much depressed, but now at the end of the chapter he is very clear. Finally, what is that clarity means? And he gets to know the reality. What is that reality? That he has to trust God alone. ఈ ఫస్ట్ వర్సెస్ కి ఈ ఆఖరి వచనాలకు మధ్యలో జరిగింది ఏంటంటే హిస్ ఐస్ వర్ ఎన్లైటెండ్. తన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ చీకటి పొరలు, ఆ నిద్రతో ఉన్నటువంటి ఆ మైకం లేకపోతే ఆ మబ్బు తొలగిపోతుంది అనమాట. సో ఫస్ట్ సెకండ్ వర్డ్స్, ఫిఫ్త్ సిక్స్త్ వర్డ్స్ కి మిడిల్ హి ఆస్క్స్ గాడ్, లార్డ్ ఎన్లైటన్ మై ఐస్. So God enlightens his eyes. That's why finally he comes to a conclusion and confidence and he says, Lord, I trust in your mercy. So ఇక్కడ ఈ కృప అనేది ఎంతో ఎంతో అవసరం. అంత క్రితం ఆల్ ద ప్లేస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, తన ఉద్దేశం వల్ల ఏంటి తెలుసా? He couldn't even trust in the beginning days, in the beginning verses. He didn't bother about God's justice, or he didn't bother about God's law, or he didn't bother about God's love or his holiness, because his eyes were darkened. చీకటి మబ్బులు కమ్మి ఉన్నాయి తన కళ్ళంతా కూడా. అందుకనే దేవుని యొక్క న్యాయ విధులు తెలుసుకోలేకపోయాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసుకోలేకపోయాడు, దేవుని యొక్క మహిమను తెలుసుకోలేకపోయాడు, దేవుని యొక్క ప్రేమను కూడా తెలుసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చీకటి మబ్బులు వెళ్ళిపోయాయి, చూడండి తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇన్ ద ప్రీవియస్ వీక్స్ ఐ టోల్డ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ ఫీలింగ్స్ అండ్ we are made in the image of God, so we also have feelings. There's nothing wrong in expressing feelings. So here in this chapter, first verses, he expresses his feelings of discouragement. So at that time, being so discouraged and dismayed, he didn't know the love of God or justice of God or the law of God or the holiness of God. But he had something on God. Now that is what he says, Lord, I trust upon your mercy.
So when you can't trust anything else, the only thing we can trust is the only God. ఎవరిని నమ్మకపోయినా, ఎవరి యందు నమ్మిక లేకపోయినా గుర్తుపెట్టుకుందాం, మనం నమ్మవలసింది సర్వోన్నతుడైన ఆ దేవుణ్ణి. ఈ అధ్యాయం నిజానికి 13వ అధ్యాయం 5 వచనాలైన 5 వారాలు పట్టింది. అంటే వారానికి మనం ఒక్క వచనం మాత్రమే ధ్యానం చేసుకోగలిగాం. అంటే ఈ అధ్యాయంలో కనపడనటువంటి ఒక గొప్ప సత్యం నాకు కనపడింది. దేవుని వెలుగు చేత నింపబడక ముందు మనిషి యొక్క స్వరూపము, మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుంది, దేవుని యొక్క మహిమ తెలుసుకున్న తర్వాత, లేకపోతే దేవుని చేత వెలిగించబడిన తర్వాత మనం ఎలా ఉంటాము. సో నౌ he begins to pray to God and he trusts God. ఆ స్థితికి వచ్చేసాడనమాట. సో he started exercising himself. తనలో తాను దేవుని గురించిన ఆ యొక్క డిస్టెంపర్ అంతా, తనలో ఉన్నటువంటి ఆ మొదటి వచనాల్లో ఏం చూస్తాము, దావీదులో ఒకలాంటి టెంపర్మెంట్ చూస్తాం, అందులో ఆవేదన చూస్తాము, అట్ ద సేమ్ టైం ఆవేశం కూడా చూస్తాం. am I right? yes. ఆ మొదటి వచనాల్లో ఆవేదన చూస్తాం. లార్డ్, వై హ్యావ్ యూ హిడెన్, వై ఆర్ యూ అవే ఫ్రమ్ మీ, నాకు దూరంగా ఎందుకున్నావు, ఎందుకు దాక్కున్నావు అనే మాటలో ఆయనలో ఆవేదన చూస్తాము, అంతేకాకుండా ఆవేశం కూడా చూస్తాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు, లార్డ్ ఐ ట్రస్ట్ అపాన్ యువర్ మర్సీ. నేనైతే, ఇప్పుడు నేనైతే లార్డ్ ఐ అన్నప్పుడు వై ఈజ్ హీ సో మచ్ కన్సర్న్ అబౌట్ దట్? లార్డ్ ఐ ట్రస్ట్ ఆన్ యూ. వై ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ ఆర్ హిస్ కింగ్డమ్ ఆర్ ఎనీ అదర్స్? బికాస్ ఐ ఫీల్ దట్ కింగ్ డేవిడ్ హ్యాస్ వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇక్కడ నేనైతే అనే మాట తను వాడటంలో గొప్ప సత్యం ఏంటో చెప్పనా? దావీదుకి దేవునితో ఉన్నటువంటి సన్నిహితం, సాన్నిధ్యం. దావీదు దేవుని దగ్గర ఉన్నటువంటి, గతంలో ఒక వర్డ్ వాడాను, చనువు. అంత చనువు దేవుడి దగ్గర మనకుందా, మీకుందా? దేవుని దగ్గర, ఒక తండ్రి దగ్గర బిడ్డలు ఎంత చనువుగా ఉంటారో ఆ చనువుని దేవుని దగ్గర మీరు సంపాదించుకున్నారా లేదా? అయ్యా నేనైతే అని ఆ చనువుతో తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు వెళ్ళినట్లుగా మనం అదే చనువుతో దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా లేదా? దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ దేవుడితో దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నీకు దేవుడితో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ సూటిగా ఒక ప్రశ్న, దేవుడితో మీకు ఎటువంటి సంబంధం ఉంది? చర్చికి వచ్చిపోయే సంబంధమా, పండగలకు వచ్చిపోయే సంబంధమా, లేకపోతే కానుకలు ఇచ్చే సంబంధమా, లేకపోతే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునే సంబంధమా, లేకపోతే బైబిల్ బాగా చదువుకునే ఇదే సంబంధం ఉందా? లేకపోతే ఇంకా సుదీర్ఘమైన అనుబంధం ఉందా? ఎప్పుడైతే ఆ సుదీర్ఘమైన అనుబంధంలోకి మనం వెళ్తామో అప్పుడే ఈ మాట వాడగలం. ఏంటది? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచా. నేను ఈ వచనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఈ మాటలే ఇప్పుడు నేను మీ ముందు పెడుతున్నా. నేనైతే ప్రభువా. సో ఇక్కడికి వచ్చేసరికల్లా నేను, నువ్వు, మై సెల్ఫ్ అండ్ మై గాడ్. పరలోక రాజ్యం వెళ్తే నువ్వు నేనే. ఎవరు? నేను, దేవుడే. అక్కడ ఉన్న రిలేషన్ అదే. అక్కడ మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు ఇవన్నీ ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు ఉండవు. అలనాడు ధనవంతుడు లాజరు కథలో, ధనవంతుడు అగ్నిలో ఉంటాడు, లాజరు అబ్రాహాం రొమ్మును కూర్చొని ఉంటాడు. అది ఒక కథ, పారబుల్. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. కానీ రేపు జరగబోయే సంభవం ఏంటో తెలుసా? రేపు దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు, నేను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ, మా అమ్మ కనపడింది, మా నాన్న కనపడ్డా,
నో నో కనపడటం, ఇక్కడే ఉండదు ఇంకా నేను నువ్వు. సో దిస్ రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఇవే మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఈ రోజున ఆ నేను అనేటువంటి సంబంధంలో మీరు ఉన్నారా లేదా దేవుడితో? దట్ ఈస్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని బిడ్డల మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, మన మనుషులం, మానవ శరీరం, మంటి శరీరం, బలహీనమైనటువంటి దేహం, పొరపాట్లు తప్పులు మనమే చేస్తాం. కానీ తండ్రి ఉన్నాడు చూసారా, ఆయన ఎల్లప్పుడూ కూడా క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ పాపం చేసా, ఆ పాపం చేసా, ఈ తప్పు చేసాక నేను గుడికి వెళ్ళను అనమాకండి. ప్రతి పాపమును ఒప్పుకుంటే ఆయన ఏంటంట, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, కాబట్టి నీ ప్రతి పాపమును క్షమించును అని ఉంటుంది బైబిల్. సో దేవుడు అనంలోనే చాలా మందికి ఉన్నటువంటి ఫీలింగ్ భయం, అమ్మో దేవుడు మంచిదే ఉండాలి, బట్ నేనైతే అనే ఆ చనువు కూడా దేవుడికి ఉండాలి. ఇక్కడ దావీదు అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. సో ఫైనలీ డేవిడ్ జాయ్ ఈజ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ సాల్వేషన్. We see that word in the last words. My heart shall rejoice. ముందేమంటున్నాడు, నాకు దిగులుగా ఉంది, నాకు వేదనగా ఉంది, నువ్వు దాక్కున్నావు, నన్ను ప్రేమించట్లేదు దేవా, నేనంటే నీకు ఇష్టం లేదు. దేవుడు ముందు మనం చాలా చిన్నవాళ్ళం, ఈ లోకంలో ఎంతో పెద్దవాళ్ళం అవ్వచ్చు మనం, బట్ when it comes to the matter of God, we are very, very small. We may be very big people on this earth, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం చాలా చిన్నవాళ్ళము. అందుకే దావీదు వలె ఈ షార్ట్ టెంపర్ అనేది మనకు కూడా వస్తుంది. ఆ మొదటి వచనాల్లో మనం అదే చూస్తాం, ఆయనలో నిరుత్సాహము, ఆవేశము చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు, దేవా నేను నీ కృపయందు నమ్మిక ఉంచుచు నేను నీ రక్షణ విషయమై నేను హర్షించుచున్నాను అంటాడు. ఇక్కడ కృపని కోరుకుంటాడు, రక్షణని కోరుకుంటాడు. ఆ రక్షణను బట్టి తను సంతోషిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. నీ రక్షణ చూడండి, అదే 9వ అధ్యాయం 9th chapter 13th verse Psalms చూడండి. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. దేన్ని బట్టి హర్షించాలంట? ఐగుప్తు రథములను బట్టి, ఐగుప్తు గుర్రములను బట్టి కాదు. దేవుడికి చాలా కోపం తెస్తుంది ఆ విషయంలో. ఏంటి, చాలా మంది అంటే ఆ రోజుల్లో ఆ భాషలో ఆ లేఖనాల్లో రాయబడినటువంటి పదం అది ఏంటి, మీరు ఐగుప్తు రథములను బట్టి, ఐగుప్తు గుమ్మములను బట్టి హర్షించొద్దు. ఇవాల్టి భాషలో నన్ను చెప్పమంటే ఏం చెప్తాను చెప్పనా, మన ఉద్యోగాలను బట్టి, మనకున్నట్టు కార్లు బంగ్లాలను బట్టి, లేకపోతే వ్యాపారాలను బట్టి, లేకపోతే సొగసు సౌందర్యాన్ని బట్టి హర్షించొద్దు. దట్ వాస్ ద ఓల్డెన్ వర్డ్. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ ఈజిప్షియన్స్ చారియట్స్, అవి కాదు. ఇక్కడ దావీదు అంటాడు, నేనైతే నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. ఎంతమంది ఈ రక్షణ గురించి అంత సంతోషించగలరు? సాల్వేషన్ అనగా రక్షించబడటం అనే దాన్ని చాలా చులకనగా చూస్తారు. ఇక్కడ దావీదు రక్షణ అనగా తన ఇంటర్నల్ సాల్వేషన్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ తన వ్యక్తిగత లేకపోతే తన ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. ఇవాళ కాపుదల రక్షణ, మనం బయటకు వెళ్ళినప్పుడు కాపుదల రక్షణ అవసరం. రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్స్ జరుగులోనికి తీసుకొచ్చాడు. శాశ్వతమైన ఆయన ప్రేమతో నన్ను నింపాడు. నాలో ఉన్నటువంటి వేదన బాధన అంతటి తొలగించి నా హృదయం హర్షించినంతగా నా హృదయం అంతా కూడా ఆయన శాంతితో నెమ్మదితో నన్ను నింపాడు అని చెప్పటమే ఈ బౌంటిఫుల్ అనే వర్డ్కి అర్థం అన్నమాట. సో గాడ్, ఇక్కడ చూద్దాము, గాడ్ ఈజ్ ఆల్వేస్. మనం కూడా ఎన్నో సందర్భాల్లో
for some or the other reasons, we have to rejoice. Am I right? లేవా సందర్భాలు మీ జీవితాల్లో? హర్షించిన సందర్భాలు లేవా? సంతోషించే సందర్భాలు లేవా? మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటో తెలుసా? ప్రజలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మాకు ఇంకా ఏది లేదు అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచన చేస్తే దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెన్సెస్ ఇన్ అవర్ లైఫ్ దట్ వీ కెన్ రిజాయిస్. am I right? మీకు దేవుడు ఉద్యోగాలు ఇవ్వలేదా? మనకి ఇల్లు వాకిళ్ళు ఇవ్వలేదా? ఇవాళ కార్లు బంగ్లాలు ఇవ్వలేదా? బిడ్డలను ఇవ్వలేదా? బిడ్డలకు మంచి చదువులు ఇవ్వలేదా? మనకు మంచి ఆరోగ్యం ఇవ్వట్లేదా? సమాధానం ఇవ్వట్లేదా? ఇవన్నీ చాలదా మనం సంతోషించి గంతులేయటానికి? ఇవి కాకుండా ఇంకా ఇంకా ఆశపడితే అది ఆ దురాశ అవుతుంది, అత్యాశ అవుతుంది. ఇఫ్ గాడ్ ఇస్ గ్రేస్, అవి కూడా ఇవ్వగలిగిన సమర్థుడు దేవుడు. అందుకే there are incidences that good reasons for us also to rejoice. All of us. మన పిల్లలు వచ్చారు, అమెరికా దేశం నుంచి వచ్చారు వాళ్ళు. ఒక ఆమె కెనడా నుంచి వచ్చింది. So they are having nice time here. They went to Agra, they went to Delhi, they had good dresses from there. And they are rejoicing every day. They are having good time. That's a part of rejoicing. కాబట్టి దేవుడు మనకు మహోపకారం చేస్తున్నాడు. గొప్పకారం, ఉపకారం కాదు, మహోపకారం. మోర్ దెన్ వన్ ఫేవర్ ఈస్ కాల్డ్ యాజ్ బౌంటిఫుల్ బ్లెస్సింగ్స్. ఒక్క ఉపకారం కాదు, అనేకమైన ఉపకారాలు దేవుడు మనకు చేసి ఉన్నాడు అని చెప్పి మనం ఆలోచించాలి. అక్కడలో 2 మాటలు చెప్తా. ఏంటి ఆ ఉపకారం అంటే 3 మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథంలోని మనం చూస్తాం 103, 10, 14 వచనాలు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. కృపను అధికము చేశాడట. వచ్చేసి ఇంటికి వెళ్ళి చదువుకోండి. 103వ అధ్యాయం కీర్తనలు 10 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాము కృపను అధికము చేశాడట. అలాగే 116:7లో చూస్తాము క్షేమమును విస్తరింప చేశాడట. అలాగే 119:17లో చూస్తాము దయారసము చూపుతున్నాడట. ఈ 3 కూడా మహోపకారాలుగా మనం భావించాలి. కాబట్టి ఉదయకాలంలో మనం కూడా ఆయనను బట్టి సంతోషిద్దాం. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి హర్షిద్దాం. దావీదు చెప్పినట్లుగా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. కృప అనే మాట చాలా చాలా చిన్నగా చదువుతాం, కానీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ వర్డ్. ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ వి ఆర్, మనం ఎంత పాపులమైన, దుర్నీతి పరులమైన, ఆయన చూపించే ప్రేమ ఉంది చూసారు మన పట్ల, దాన్నే కృప అంటారు. కరెక్ట్ డెఫినేషన్ అది. రైట్? ఎస్. ఎటువంటి వారమైనా సరే మన పట్ల ఆయన చూపించే ఆ ఫేవరిజంని దేవుని కృప అంటారు. సో శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన కృపతో నేను మిమ్మల్ని అధికముగా హెచ్చిస్తానన్న దేవుని ఉదయకాలంలో లెట్ us all worship him, let us all glorify him. ఆయనని చేసిన మహోపకారములను బట్టి ఒక్కసారి దేవుని దగ్గర కళ్ళు మూసుకొని, దేవా ఇప్పటి వరకు నా జీవితంలో ఇదిగో చిన్ననాటి నుంచి ఇదిగో ఈ వయసు వరకు నా జీవితాన్ని నువ్వు ఎన్నో మెరుగుపరిచి నాకు ఎన్నో ఉపకారాలు చేశావు, కాబట్టి నీకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానని ఒక మాట చెప్పుకుంటూ ఆయన చేస్తున్న మహోపకారములను బట్టి ఆయనను కీర్తించెదము. దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మనకు కూడా దేవుడు చేసిన మహోపకారములను బట్టి ఆయనను కీర్తించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. Let's pray. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. అదే కాలంలో ప్రభువా నీవు చేసిన ప్రతి మహోపకారంను బట్టి నీకు వందనాలు. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణను బట్టి నేను హర్షిస్తున్నాను, నీ మహోపకారంను బట్టి నేను నిన్ను కీర్తించెదను అని చెప్పిన ఆ ఆఖరి మాటలో ప్రభువా మీ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. మేము కూడా అలనాడు ఐగుప్తు రథములను బట్టి, గుర్రములను బట్టి హర్షించక, ఇలనాడు మాకున్నటువంటి ధనధాన్యాలను బట్టి, భోగ భాగ్యాలను బట్టి మేము హర్షించక, నీ రక్షణను బట్టి ధారాళంగా మీరు ఇచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి ఆ రక్షణను బట్టి
మేము హర్షించున్నట్లు, నీవు చేసే మహోపకారములను బట్టి నిన్ను కీర్తించున్నట్లుగా ఉదయకాలంలో మమ్మల్ని మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న అనేక మంది బిడ్డలు ప్రభా, కూర్చున్న మందిరంలో కూర్చున్న బిడ్డలు, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, వారి కుటుంబాలు, అలాగే ప్రభా కార్యక్రమాలు చూస్తున్న అనేక మంది బిడ్డలు, ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణ భాగ్యమును పొందునట్లు సహాయం చేయండి. ఎందరైతే ఇంకా రక్షించబడలేదో, ఎందరైతే ఇంకా రక్షణ పొందలేదో అటువంటి వారు ప్రభా, వారి మనోనేత్రములు తెరవబడి వారిని ఉచితమైనటువంటి రక్షణ పొందుతూ అందులో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించినట్లు సహాయం చేయండి ప్రభా. నీ రక్షణలో ఉన్న ఆ భాగ్యమును, రక్షణలో ఉన్న ధన్యతను ప్రతి ఒక్కరూ ప్రభా నా తండ్రి పొందుకుంటూ వారు, వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడినట్లు, రేపు నీ రాకడ పర్యంతరం ప్రభా ఆ రక్షణలో ప్రతి ఒక్కరు కొనసాగునట్లు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఉదయ కాలంలో ఈ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కుటుంబాల్ని, వారి ఉద్యోగాల్ని, వారి పనుల్ని, వారి బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఆరాధన ఆది అంతం వరకు మీరే మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి కొనసాగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.